హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంతవరకు పోస్ట్ చేసిన ప్రతి శారీస్కి కానీ లేకపోతే లెహెంగా చోలీకి ఇచ్చే దుపట్టాకి కానీ యూస్ఫుల్ అయ్యేలా లేస్ కలెక్షన్ తీసుకొచ్చాను. ఎలా వచ్చాయో చూసేద్దాం. లెట్స్ గో టు ద వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లేస్లో అయితే చాలా రకాల కలెక్షన్ ఉందండి. బేసిక్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ముందుగా ఇక్కడ నేను పింక్ కలర్ లేస్ తీసుకున్నాను. ఇదైతే మనకి కొంచెం క్లాత్ పైన స్టిచ్ చేశారు, అందుకే దీని ప్రైస్ 303 రూపీస్ ప్రైస్ పడింది. అండ్ ఇదైతే మనకి ఆల్మోస్ట్ 6 మీటర్స్ ఉంటుంది. కాకపోతే వెబ్సైట్లో మాత్రం 9 మీటర్స్ అన్నారు. నేనైతే దీన్ని కొలలేదండి. నాకైతే ఇది శారీకి సరిపోయిందా లేదా చూశాను, ఎక్కువగానే అనిపించింది. మొత్తం నక్కీ వర్క్తో ఇచ్చేసారు. చాలా తక్కువ ప్రైస్లో అనిపించింది. ఆఫ్లైన్లో వీటి ప్రైజెస్ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి. ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఆఫ్లైన్లో ఖచ్చితంగా లేవు. సేమ్ ఇదే ప్యాటర్న్లో కూడా మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంకా తర్వాత నేను గోల్డ్ కలర్స్ లేసెస్ తీసుకున్నాను. ఇవైతే మనకి ఎలాంటి పట్టు శారీస్కైనా, అంటే కలర్తో సంబంధం లేకుండా ఎలాంటి శారీస్కైనా పట్టు శారీస్కే లేసెస్ ఎక్కువ స్టిచ్ చేస్తాము. లేదంటే కాస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ కానీ, లేకపోతే ఇంకా కొంచెం కాస్ట్లీ కానీ జార్జెట్ శారీస్ కానీ, అంటే జిమ్ చూ శారీస్ అలాంటి శారీస్కి బాగా ఈ లేస్ బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో అందుకని గోల్డ్ అయితే రిఫరెన్స్గా ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఈ లేస్ అయితే నాకు 203 రూపీస్లో వచ్చేసిందండి. లేస్ విడ్త్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చేసారు. ఇందులో డబుల్ లేయర్ యూ షేప్తో ఇచ్చేసారు. ఇందులో లేస్ విడ్త్ కానీ, లేస్లో ఇచ్చిన వర్క్ కానీ, దాని క్లాత్ క్వాలిటీని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది. ఎక్కువ బ్రైడల్ శారీస్కి, లేకపోతే క్రీమ్ కలర్ పట్టు శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి ఇవి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నాకైతే లేస్ క్వాలిటీ అన్నీ కూడా బాగా నచ్చాయి. ఇదైతే కొంచెం నెట్ క్లాత్ టైప్ దాని మీద స్టిచ్ చేస్తారు, అంటే నక్కీ వర్క్ కానీ అదంతా. ఆల్మోస్ట్ అన్ని లేసెస్ కూడా సన్నగా ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ మీద ఉంటాయి. ఇక్కడ వీళ్ళు తీయకుండా మనకి స్టాపిల్ చేస్తారు, అంటే లేస్ డ్యామేజ్ అవ్వకుండా. ఇక్కడ నేను మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను చివర్లో చూడండి. క్లాతే కాకపోతే కొంచెం పల్చటి క్లాత్ మీద స్టిచ్ చేస్తారు. ఇదైతే ఇక్కడ మనకి కింద యూ షేప్లో థ్రెడ్ ఇచ్చారండి, అది గోల్డ్ కలర్ థ్రెడ్ తోటే. పైన మాత్రం ఫుల్ చేస్తారు నక్కీస్తో. దీని ప్రైస్ 246 రూపీస్ వచ్చింది. సెకండ్ చూపించింది అయితే దాన్ని టచ్ చేస్తే కొంచెం మెరుపు వస్తుంది, అది ఒక్కసారి చూసుకోండి. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ అయితే నాకు ఇది బాగా ఫేవరెట్ అనిపించింది. అంటే మన పిల్లలకి గాగ్రాలకు కానీ, వాళ్ళకి కూడా లెహంగా జాకెట్ ప్లాన్ చేస్తాను కదా. సో కిడ్స్కి అంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కిడ్స్కి అయితే కొంచెం సన్నగా ఉండాలి, క్యూట్గా ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉండాలి. అండ్ మనము కుర్తా సెట్ పైన ఉన్న దుపట్టాకి కానీ, లెహంగా జాకెట్ లెహంగా ఓని కట్టుకుంటారు కదా, వాటికి కూడా క్యూట్గా కావాలనుకుంటే ఇలాంటి లేస్ అయితే చాలా బాగుంటుందండి. 9 మీటర్స్ ఇచ్చారు. దీని ప్రైస్ అయితే నాకు చాలా తక్కువ అనిపించింది. 207 రూపీస్లో ఇంత తక్కువలో రావడమా అనిపించింది. ఈవెన్ మనం బ్లౌజ్ కూడా వెరైటీ డిజైన్స్ పెట్టుకోకుండా సింపుల్గా బ్లౌజ్ ఎండింగ్స్లో కూడా ఇలాంటి లేస్ తోటి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ మంచి లుక్ వస్తుంది. ఫ్యాన్సీ బ్లౌజెస్కి పర్ల్ తోటి డిజైన్ చేస్తారు. అండ్ మనకి దాని కింద సిల్వర్ కాకుండా గోల్డ్ లేయర్ సింగిల్ లైన్ యూ షేప్తో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్నగా ఉన్నా కానీ క్యూట్గా ఉంది. మీషోలో అయితే దీని పేరు ఫ్యాన్సీ మోతీ లేస్ అని మెన్షన్ చేశారు. ఇందాకటివైతే చంద్రముఖి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్లో ఉన్న లేసెస్ అంటారు. సెకండ్ చూపించిన లేస్ చంద్రముఖి మోడల్ అండి ఆ లేస్. ఇక్కడ మనకు చూపించిన మోతీస్ అయితే ఏమీ ఊడిపోవండి, ఎందుకంటే వాటికి గమ్ పెట్టే స్టిక్ చేశారు కాబట్టి అంత ఈజీగా ఏమీ పోవు. అండ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వన్ మోర్ లేస్ చూసేద్దాము. మోతీ లేసే కాకపోతే 2 లేయర్ వచ్చింది. ఇంకా కొంచెం గ్రాండ్ శారీస్కి యూస్ఫుల్గా ఉండేలా. దీని ప్రైస్ అయితే ఇందాక దాంతో చూసుకుంటే ఎక్కువ అనిపించింది. ఎందుకో చెప్తాను. దీనికి డబుల్ లేయర్ ఇచ్చినా కానీ ప్రైస్ ఎందుకు ఎక్కువ అంటే, ఇది మనకి ఇక్కడ 3 మీటర్సే 289 రూపీస్లో వచ్చేస్తుంది. ఇందాకది మనకి 9 మీటర్సే సింగిల్ లేయర్లో వచ్చేస్తుంది. కానీ దీని ఫ్యాన్సీ దీనికే, అంటే ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ దానిలాగా చూడగానే తెలిసిపోతుంది. ఇలాంటివి లావెండర్ కలర్ కానీ, సిల్వర్ కలర్లో ఉన్న ఫ్యాన్సీ శారీస్ కానీ చాలా బాగా రిచ్ లుక్ని ఇస్తాయి. ప్లెయిన్ శారీస్కి అయితే ఇంకా హైలైట్ అయిపోతాయి. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎన్ని మీటర్స్ అనేది. మనకు మొత్తం శారీకి కావాలంటే మినిమం 6 మీటర్స్ ఉండాలండి. లేదు ఓన్లీ పళ్ళు పాటలోనే ఉండాలంటే మనకు 3 మీటర్స్ అయినా సరిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.